అందరికీ నమస్తే. ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకుంటున్నది కింద ఇక్కడ రాసినట్టు సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే నిర్వచనం ఏంటో తెలుసుకుందాం. తర్వాత సంయుక్తాక్షర పదాలు కొన్ని తెలుసుకుందాం. ఇది ప్రాథమిక స్థాయి టాపిక్ అయినప్పటికీ టెట్ అండ్ డిఎస్సికి ఎక్కడో ఒక చోట 1 or 2 బిట్స్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. వాటిలో ఈ సంయుక్తాక్షరంలో ఎక్కడ ఖచ్చితంగా వస్తుందనేది కూడా చివరి వరకు మీరు చూస్తే అర్థమవుతుంది. మరి ఆ పదాలు ఏంటో చూద్దామా. ఇక్కడ మనకు సంయుక్తాక్షర కొన్ని మాటలు అంటే కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. అయితే మొదట సంయుక్తాక్షరం అంటే నిర్వచనం తెలియాలి, అంతే కదా. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా రావాలి. ఇది మీరు మీకు ఒక కొండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడమే సంయుక్తాక్షరం. మరి ఆ పదాలు చూద్దామా. పక్షి మొదటిది, విద్యార్థి, రక్తము అనుంది. అయితే వీటిలో మీరు బాగా గుర్తుపెట్టుకోవలసింది ఒకటి చెప్పిన, ఏంటి, చ. పక్షి అన్నప్పుడు మనకు చ ఉపయోగిస్తాం కదా. ఈ చ అనేది ఏ అక్షరం? వర్ణమాలలో మనకు అచ్చులు హల్లులు అంటే వర్ణమాల తెలిసిందే కదా. అయితే ఈ చ అనేది హల్లులలో ఒక అక్షరం, అంతే కదా. అయితే ఇది వర్ణమాలలో ఒక హల్లుకు ఉదాహరణ అయినప్పటికీ ఒక అక్షరమైనప్పటికీ చ అనేది ఏ అక్షరం అనేది మనకు డిఎస్సిలో అడుగుతారు. ఇది ద్విత్వాక్షరమా, సంయుక్తాక్షరమా, లేదంటే ఒక హల్లా అని. చ అనేది మాత్రం సంయుక్తాక్షరమునకు ఉదాహరణ. ఇదే మీరు ఇలాంటి పదాలు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా. చ యొక్క ముఖ్య ప్రాధాన్యత ఇది. మనం చ అనేది ఎక్కువ భాగం వర్ణమాలలో హల్లులలో ఒక అక్షరం అనుకుంటాం, కానీ చ అనేది ఒక సంయుక్తాక్షరానికి ఉదాహరణ. ఇప్పుడు మిగిలిన పదాలు మనము చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ మనం ఎరేజ్ చేసేసుకొని మిగిలిన వాటికి వెళ్దాం. ఇప్పుడు పక్షి, విద్యార్థి, రక్తము. ఎందుకు ఇక్కడ దాకు దీర్ఘం విద్యార్థిలో యావత్తు వచ్చింది అంటే వేరొక హల్లు. రాకు గుడి తావత్తు, రక్తము కాకు తావత్తు వచ్చిందంటే ఇవన్నీ కూడా వేరొక హల్లు రావడం, ఒక హల్లుకు మరొక హల్లు వచ్చింది, అంతే కదా. అలాంటివి మరికొన్ని పదాలు అన్నీ. మొదట ఇలాంటి పదాలు మీరు వింటుంటారు, కానీ అవే సంయుక్తాక్షరం అనేది తెలియదు, అంతే. ఆ పదాలు ఇప్పుడు చెప్పుకుందాం. విద్య, శిష్యుడు, మృగము. మాకు ఋత్వం ఉంది ఇక్కడ చూసుకోండి. ఇలాంటి పదాలు సంయుక్తాక్షరమా కాదా అని కూడా అడుగుతారు. నిద్ర, నెక్స్ట్ సూర్యుడు, చక్రము. అన్ని చోట్ల కూడా కాకు రావత్తు రావడం జరిగింది. నిద్రలో దాకు రావత్తు. ప్రశ్న, చంద్రుడు, స్నేహము, రాత్రి, అర్ధరాత్రి, పట్నము, టాకు నావత్తు. తండ్రి, నక్షత్రము, గ్రామము, శబ్దము, అక్షరము, పుస్తకము, పద్యము, కృష్ణుడు, కవిత్వము, వాక్యము, శుభ్రము, స్నానము, కావ్యము, ఉపాధ్యాయుడు, పద్మము. ద్విత్వాక్షరం, పుష్పము, సంయుక్తాక్షరము. ఇక్కడ ఈ పదాలలో మనకు అన్నీ కూడా సంయుక్తాక్షరానికి సంబంధించిన పదాలు ఇవి. అయితే వీటిలో గృహము అంటే ఏంటి? గృహము అంటే ఇల్లు. సింహము ఒక క్రూర మృగము అంటే ఇలాంటి పదాలతో మనము కొన్ని వాక్యాలు కూడా రాయొచ్చు. అదందరికీ మీకు తెలిసిందే. పౌర్ణమి నాడు చంద్రుడు ఏ విధంగా ఉంటాడు? పౌర్ణమి చంద్రుడు, నిండు చంద్రుడు. ఇది మనకు వాక్య రూపంలో తెలుసుకుంటే. మరి ఇలాంటిదే
మీకు ఒకటి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఇది కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. ఓకేనా? ఆ ప్రశ్న ఏంటి అంటే ఇక్కడ నాన్న రాశాను. నాన్న వీటిలో ఇంకొకటి పట్నము. పట్నము రెండింటిలో కూడా మనము నా వత్తు రాయడం జరిగింది. అయితే వీటిలో మనకు నాన్న అనే దాంట్లో ఇది ద్విత్వాక్షరమా, సంయుక్తాక్షరమా, సంశ్లేష అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.